నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు తెలంగాణలో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి. అది ఏమిటంటే, కల్వకుంట్ల కవిత ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని మునీరాబాద్ ఏరియాలో తన కొత్త పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన. రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ వినడానికి టిఆర్ఎస్ అంటే కవిత తండ్రి కేసీఆర్ ఎప్పుడో 2001లో పెట్టిన టిఆర్ఎస్ అన్న అర్థం వచ్చేటట్టుగానే వినబడుతుంది ఎవరికైనా. కానీ ఇంగ్లీష్ అక్షరాల్లో అప్పట్లో కేసీఆర్ పెట్టిన, ఇప్పుడు కవిత పెట్టిన టిఆర్ఎస్ అనే వినబడుతుంది. కాకపోతే కేసీఆర్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు కవిత ప్రకటించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పార్టీ పేరు ప్రకటించడంలో ఒక వ్యూహాత్మకం ఉంది. అది ఏమిటంటే, ఎవరైనా సరే మాట్లాడుకోవాలన్నా చెప్పాలన్నా వినాలన్నా కూడా టిఆర్ఎస్ అనే సంక్షిప్తంగానే చెప్తారు. అంతేగాని కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని ఎవరు విడమర్చి చెప్పరు. సింపుల్గా టిఆర్ఎస్ అనే అనేస్తారు. అందరికీ ఆ విధంగా పాపులర్ అయిపోయింది టిఆర్ఎస్ అన్నది. కవితకు కావాల్సింది కూడా అదే. గతంలో తను పెట్టబోయే కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని బాగా పాపులర్ అయింది. అందరూ కూడా ఆ పేరుతోనే కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అని అనుకున్నారు. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అదే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్య అంటే సుమారుగా ఒక 3-4 వారాల కిందట కవిత ఒక సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో ఏమైంది, తెలంగాణ ప్రజా జాగృతి కాస్త టిఆర్ఎస్ అని అయిపోతుందా, అని మారుస్తారా అనే ఊహాగానాలకు తెరలేచింది. అయితే కవిత ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. చివరికి ఏం జరిగింది, ప్రచారమే నిజమైంది. ఎలాగా, తన కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ అని కవితే స్వయంగా ఈరోజు ఉదయం ప్రకటించారు. పార్టీ పేరు ప్రకటించాలా చెప్పాలా అని జనాలను ఊరిస్తూ చివరికి తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. దాంతో కవిత వ్యూహం బట్టబయలైంది. ఏమని, జనాల్లో దాదాపు 2.5 దశాబ్దాలుగా పాపులర్ అయినటువంటి టిఆర్ఎస్ అన్నటువంటి అక్షరాలతోనే కవిత తన పార్టీ పేరు పెట్టుకున్నారు అన్నది విషయం అందరికీ అర్థమైపోయింది. మరి టిఆర్ఎస్గా నామకరణం చెందినటువంటి ఈ కొత్త పార్టీ ఎంతవరకు జనాల ఆదరణ చూరుకుంటుంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది భవిష్యత్తులో కానీ తెలియదు. కవిత ఒక మాట అయితే చెప్పారు ఇప్పుడు, ఏమిని, తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పోటీ చేస్తుందని, అభ్యర్థులను నియమిస్తుందని చెప్పారు. దాంతో తొందరలో జరగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కవిత పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆదరణ ఏ విధంగా ఉంటుందనేది తేలిపోతుంది. థ్యాంక్ యూ.